కరిచర్మాంబర చంద్రకళాధర సాంబ దిగంబర నమో నమో కరిచర్మాంబర చంద్రకళాధర సాంబ దిగంబర నమో నమో దేవదేవ ధవళాచల మందిర గంగాధరాహర. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింప్లీ చరిష్మా. ఇంకా నా వీడియోస్ ని చూడని వాళ్ళున్నా, సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళున్నా తొందరగా వెళ్ళి వీడియోస్ చూసేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఆల్రెడీ మీరు నిన్న పెట్టిన వీడియోలో చూసే ఉంటారు మేము నాగుల చవితి ఎలా జరుపుకున్నాం అనేది. మేమైతే నాగుల పండుగ 2 days జరుపుకుంటాం గైస్, చవితి రోజు అండ్ పంచమి రోజు. మేము ఈ చవితి రోజే నువ్వుల ముద్దలు పెట్టి పుట్టకి పాలు పోస్తాం అన్నమాట. ఇంకా ఈ రోజు అంటే పంచమి రోజు మహా నైవేద్యం పెట్టి పుట్టకి ఇంకా నీళ్లు మాత్రమే పోసి వస్తాము. ఇంకా నిన్నటిలాగే పుట్టని నీటిగా కడిగి మళ్ళీ పసుపు కుంకుమతో బొట్లు పెట్టి వస్త్రం పెడతాము. నిన్న మేము ఒకటి పసుపు దారం పెట్టాము అని చెప్పాను కదా గైస్, ఆ పసుపు దారం ఈరోజు ఇంటికి తీసుకువెళ్ళి ఇంట్లోకి వెళ్ళిన తర్వాత కట్టుకుంటామన్నమాట. ఇంకా నిన్న పాలు ఎలా అయితే కొబ్బరి గిన్నెలో ఒక బెల్లం ముక్క వేసి పోసామో, ఈరోజు కూడా అదే కొబ్బరి గిన్నెలో చిన్న బెల్లం ముంట వేసి నీళ్లు పోస్తామన్నమాట. ఒక్కరొక్కరం 3 times పోస్తాము. ఇంకా ఇంట్లో ఎవరైనా లేరు అనుకుంటే వాళ్ళ పేరు తలుచుకొని పోస్తాము. నీళ్లు పోసిన తర్వాత స్వామికి టెంకాయ కొట్టి హారతిచ్చి ఇంకా పుట్ట చుట్టూ మనకి తిరగడానికి వీలుంటే పుట్ట చుట్టూ తిరుగుతాము. లేకపోతే మనం ఉన్న దగ్గరనే ఒక 5 rounds తిరిగి పుట్టకి నమస్కారం చేసుకొని ఇంటికి వస్తాము. ఇంటికి వచ్చిన తర్వాత కడప కడుక్కొని ముగ్గు వేసి పూజ చేసుకుని తర్వాత మనకి ఏదైతే మెయిన్ డోర్ ఉంటుందో ఆ మెయిన్ డోర్కి పక్కన కూడా నీట్గా క్లీన్ చేసి 2 పాములు గీస్తామన్నమాట. ఈరోజు జంట పాములు, సెకండ్ డే కాబట్టి నిన్న ఒకటే పాము గీస్తాము, ఈరోజు 2 పాములు గీస్తామన్నమాట. ఇంకా అలా గీసిన తర్వాత కడపకి మొక్కి ఇంట్లోకి వెళ్ళి మనం పుట్టకి పాలు పోసిన తర్వాత ఆ మన్ను తెచ్చుకొని ఆ మన్ను నీళ్ళల్లో కలిపి ఆ నీళ్లు ఇల్లు మొత్తం చల్లుకొని మనకి ఏవైనా షాప్స్ ఉంటే ఆ షాప్లలో కూడా చదువుకొని కళ్ళు తుడుచుకుంటాము. ఇంకా అక్కడ తెచ్చుకున్న దారం కూడా చేతికి కట్టుకొని అది మళ్ళీ వినాయకుడు నిమజ్జనానికి వెళ్ళేటప్పుడు ఆ దారం తీసి దాన్ని గంగలో కలుపుతామన్నమాట. ఈరోజు మహా నైవేద్యంలోకి ఏమేమి ప్రిపేర్ చేశాము అనేది ఇందాకే ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేశా, అందులో చెప్పేశాను గైస్, చూసేయండి. ఇంకా శనగపప్పు పరమాన్నం ఎలా చేసుకోవాలి, మెంతం కూర అండ్ తోటకూర కలిపి చేసుకున్న పప్పు ఎలా చేసుకోవాలనేది ముందు వీడియోస్ అప్లోడ్ చేస్తాను, అందులో చూసేయండి గైస్. ఇది గైస్ ఈరోజు మన వీడియో. మీకు నచ్చిందా ఈ వీడియో? ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సింప్లీ చరిష్మా. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్, అలాగే లైక్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.